ఓకే ఓకే, పరిశుద్ధ గ్రంథం తెరిచి వాక్యంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము. అవునా, సరే ఓకే. 1వ అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఇంకొక లేఖన భాగం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ వచనం నుంచి చదువుదాం. 9-12 రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. తర్వాత ఇందును గురించి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లా అనరాదు. చాలు. తర్వాత అట్లా అనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణిద్దునో వానిని కరుణిద్దును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాళ్ళ వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఓకే, దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రములు. చదవబడిన నీ వాక్యంలో నుంచి నువ్వు మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం. ఆమేన్, ఆమేన్. 2 నిమిషంలో దయచేసి జాగ్రత్తగా దేవుని వాక్యమును వినవలనని కోరుచున్నాను. నాకు 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పర్వాలేదు కదా ఒక హాఫ్ అన్ అవర్. ఓకే, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆరాధన మనం చేశాము. వాక్యానుసారమైన ఆరాధన, క్రమ అనుసారమైన ఆరాధన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనిస్తే ఈ జనరేషన్లో, ఈ కాలంలో చాలామంది ఆరాధిస్తున్నారు కానీ వాక్యానుసారంగా ఆరాధిస్తలేరు. రాక్ అండ్ రోల్ మోడల్లో ఆరాధిస్తున్నారు. పెద్ద ఎత్తుగా అల్లరి చేస్తూ అల్లరితోటి ఆరాధన చేస్తున్నారు. చాలా ఏహ విధంగా ఉండే ప్రకారంగా ఆరాధిస్తున్నారు. కానీ హృదయ అంతరంగములతోటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకుండా ఆత్మపూర్ణులై ఆరాధించుట అనేది ఇప్పుడు మన మధ్యలో జరిగింది.
ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాక్ అండ్ రోల్ మోడల్ పాటల్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తలేడు. ఎస్, ఇంకొకటి చాలా అద్భుతంగా నేను పాడగలను, నేను మంచి సింగర్ అని పాడే వాళ్ళను కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తలేడు. కానీ హృదయమును కుమ్మరించి దేవునికి అర్పించుకుంటూ చేసే ఆరాధనను, క్రమంగా మర్యాదగా చేసేటువంటి ఆరాధనను దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో విషయం తెలుసా? జగత్ పునాదులు వేయబడక మునిపే ఒక చిన్న గుంపు ప్రజలున్నారు. ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్. ఇది గమనించండి. జగత్ పునాదులు వేయబడక మునిపే, నేను ఇప్పుడు ఏం చెప్పానంటే ఈ మాట, భూమి ఏర్పడక మునుపు, ఆకాశం ఏర్పడక ముందుకు, ఇవన్నీ ఏర్పడక మునుపు ఒక చిన్న ప్రత్యేక ఏర్పరచబడ్డ గుంపు ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి పరలోకంలో ఆరాధిస్తున్నారు. ఇగో ఆ ఆరాధన అభిషేకమే ఇప్పుడు మనపైకి దిగి వచ్చింది. ఆమె చెప్తారా దీనికి? ఆ ఆరాధన అభిషేకమే ఇప్పుడు మనపైకి దిగి వచ్చి మనము ఆత్మచేత నింపబడి ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో నేను ఈరోజు కొంచెం లోతైన విషయమే చెప్తాను, కొంచెం డీప్ మెసేజ్లోకి వెళ్తాను, నో ప్రాబ్లం. గమనించండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కానీ పరిశుద్ధాత్మ అంతరంగ బోధకుడిగా మనకు వచ్చి ఆ వివరణ ఇస్తాడు. ఆమేన్. మన అవగాహన చేసుకునేటట్టు దేవుడే మన హృదయాలను తెలుస్తాడు. దేవుడు హృదయాన్ని తెరవకపోతే మనకు వాక్యము అవగాహన చేసుకోలేము. దేవుడే మన అంతరంగ బోధకుడిగా వచ్చి మన హృదయములతోటి మాట్లాడి మనం అవగాహన చేసుకున్నట్టు దేవుడు హృదయం తెరిచినప్పుడు అప్పుడు మనము వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఇర్మియా గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందనంటే, జగత్ పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకుంటుని, తల్లి గర్భంలో రూపింపకబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని జనములకు ప్రవక్తగా నియమించితిని. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను గమనించారా? తల్లి గర్భంలో రూపం దిద్దుకొనక మునిపే నేను నిన్ను ఏర్పరచుకుంటుని. చూసారా? ఇది ఎంత బలమైన మాట తెలుసా? చూడు, మనము ఏ గర్భవాసంలో పుడతామో, ఏ రూపమును దాల్చుకొని ఉంటామో, మన కళ్ళు ఎలాగుంటాయో, మన హైట్ ఏందో, మన పర్సనాలిటీ ఏందో, మనం ఏ ప్రాంతంలో పుడతామో, ఏ తల్లిదండ్రులకు పుడతామో అనేది దేవుని ముందు నిర్ణయం అయి ఉన్నది. ఆమేన్ చెప్తారా దీనికి? దేవుని ముందు నిర్ణయం అయి ఉన్నది. దేవుడు ముందుగా ఎవరినైతే నిర్ణయించాడో, ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఆ వ్యక్తి ఎవరి ద్వారా భూమి మీదికి రావాలనో అదంతా దేవుని ఏర్పాటు అయి ఉన్నది. ఆమేన్. ఈరోజు నేను ప్రత్యేకించి ఉన్నవారి ముఖేష్ అంబానీ కడుపులో నేను ఎందుకు పుట్టలేదు? నేనేదో సీఎం పిఎం వారి యొక్క కుటుంబంలో నేను ఎందుకు పుట్టలేదు? అసలు పుట్టడానికి మనం డిసైడ్ చేసుకునేది కాదు కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మన నిర్ణయం కాదు, దేవుని నిర్ణయము. ఎవరింట్లో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఆమేన్, ఏడ పుట్టాలో, ఏ తల్లిదండ్రుల ద్వారా మనము భూమిపై మీదకి రావాలో, ఇదంతా దేవుని ముందు నిర్ణయం అయి ఉన్నది. ఏ విధముగా మనము నల్లగుంటామా, మనం తెల్లగుంటామా, మనం పొట్టిగుంటామా, మనం పొడుగ్గుంటామా, మనం ఎలాగూ ఉంటామనేది ఇదేది మనది కాదు. ఇదేది చాయిస్ మనది కాదు. ఇదంతా మన శరీరము, మనము పుట్టుట సమస్తము దేవుని యొక్క డిజైన్ అయ్యింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడి నిర్మాణం చేసినది అయ్యింది. అందుకోసమే మన చేతిలో ఏది లేదు, సమస్తము దేవుడి వలనే కలుగుతున్నది. ఆమేన్. సో తల్లి గర్భంలో రూపుదిద్దుకొనక మునిపే దేవుడు మనని ఎరిగి ఉన్నాడు. దేవుడే మనకు నిర్మాణం కలగజేశాడు. దేవుడే ఈ భూమిపైకి పంపాడు. దేవుడు భూమిపైకి పంపిన తర్వాత ఈ శరీరంలోనికి దేవుడు తన ఆత్మను పంపాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను పంపాడో అప్పుడు మనం జీవించు ఆత్మ అయి ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అప్పుడు ఆత్మ మనలో పనిచేసింది. అప్పటి మటుకు
తల్లి ఆత్మ ద్వారానే పిల్ల జీవం కలిగి ఉన్నది. కానీ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో అప్పుడు దేవుడిచ్చిన ఆత్మ ఆ చిన్న శరీరంలోనికి ఎంటర్ అయింది. అది మరలా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవట్టుకు ఆ శరీరమును దేవుడిచ్చిన ఆత్మ అంటిపెట్టుకొని ఉంటుంది. మరలా తర్వాత దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ తిరిగి మళ్ళా దేవుడి యొద్దకు పోబోతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విధముగా మన పుట్టుక అనేది అది దేవుని ముందు నిర్ణయం అయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఎప్పుడు ఏర్పరచుకున్నాడో తెలుసా మనని? నిజంగా చెప్పాలంటే జగత్ పునాదులు వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తు లోపల దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. భూమి అసలు ఎప్పుడు తయారైందో మనకు తెలుసా? ఆకాశం ఎప్పుడు తయారైందో తెలుసా? అసలు అవి ఎట్లా తయారైందో తెలుసా? వాటిని ఎవరు తయారు చేశారో తెలుసా? ఇవి ఇప్పటి మట్టుకు ఏ సైంటిస్టులు కూడా దాన్ని ఛేదించలేకపోతున్నారు, దాన్ని తెలుసుకోలేకపోతున్నారు, దాన్ని వివరించలేకపోతున్నారు. కానీ దేవుని పలకబడిన మాట చేత భూమి ఆకాశములు సమస్తము సృజించబడినవి. ఆమేన్. కానీ ఇక్కడ ఇంకో మాట ఏందనంటే, అసలు భూమి తయారు కాకమునిపే, ఆకాశం తయారు కాకమునిపే, సూర్యుడు తయారు కాకమునిపే యేసుక్రీస్తు అనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని లోపల దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు కాదండి, మన ఏర్పాటు మనది ఇప్పుడు కాదు. అసలు భూమి రాకమునిపే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు లోపల మనం ఏర్పరచబడి ఉన్నాం. ఇది అంత తొందరగా అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, కానీ మీరు నమ్మండి, యేసుక్రీస్తు లోపల జగత్ పునాదులు లేబడక మునిపే మనం ఏర్పరచబడిన వారమై ఉన్నాం. ఆమేన్. దేవుడు ఇక్కడ నేనేమన్నానంటే ఏర్పాటు అన్నాను. ఏర్పాటు అనంటే మనము కూరగాయల మార్కెట్ దగ్గరికి పోయినప్పుడు టమాటాలను ఏరుకుంటాము. ఆమేన్, అవునా? ఏరుకుంటాం. అన్ని కాదు, అన్నిటిని తీసుకోము. అన్నిటిని కానీ మనకు నచ్చినట్టు వాటి ఏర్పరచుకొని తీసుకుంటాం, అంతే కదా? పుచ్చులుంటే మనం తీసుకుంటామా? తీసుకోము. అట్లా దేవుని ఎలక్షన్, దేవుని ఏర్పాటు జగత్ పునాది లేబడక మునిపే జరిగి ఉంది. ఇప్పుడు కాదు, అప్పుడే జరిగి ఉన్నది. కానీ అప్పుడు జరిగి ఉన్నది, కానీ ఇప్పుడు మనం ప్రభువు నమ్ముకోవాలని దైవ నిర్ణయం అయి ఉన్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే కొంతమంది వెనకకు నమ్ముకోవచ్చు, కొంతమంది ముందుకు నమ్ముకోవచ్చు. ఇక్కడ తేడా ఏం లేదు. ఎవరి నిర్ణయించబడిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని పట్టుకుంటాడు, ఆ వ్యక్తిని నడిపిస్తాడు, ఆ వ్యక్తిని సిద్ధపరిచి పరలోకం తీసుకుపోతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన నిర్ణయంలో, ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి ప్రజలు, జగత్పునాలు లేబడక మునిపే ఏర్పరచబడ్డటువంటి ప్రజలు ఉన్నారు. వారి సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని భూమిపైకి పంపాడు. చూడండి, ఆదాము కానించి ఇప్పటికి చాలా సంవత్సరాలైంది, కానీ దేవుడు మనని ఆదాము కాలంలో పంపలే, మోషే కాలంలో పంపలే, నోవాహు కాలంలో పంపలే, ఈవెన్ యేసు ప్రభు శరీరధారి అయి వచ్చినటువంటి దినములలో మనని పంపలే. కానీ ఆయన రెండవ రాకడకు ముందుగా ఏర్పరచబడ్డ జనాంగంగా దేవుడు మనని ఏర్పరచుకొని ఆయన రెండవ రాకడ ముందు ఇప్పుడు పంపాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పంపాడు దేవుడు, అప్పుడు పంపలా. అంటే ఆయన సంకల్పం ప్రకారం ఈ టైంలో మనం రావాలని, ఈ టైంలో ఏర్పరచబడ్డ నా కుమార్తె రావాలని అప్పుడు దైవ నిర్ణయం చేశాడు. దాని ప్రకారం ఈ దినములలో మనం ఇప్పుడు ప్రభువుని మనం నమ్ముకున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఎన్నిక ఎలా ఉంటుందో తెలుసా? మనం అనుకున్నట్టు మనం టమాటాలు ఏరుకునేటప్పుడు మంచి ఫ్రెష్ వాటిని తీసుకొని ఏరుకుంటాం కదా. కానీ యేసు ప్రభు దేవుడు అలా ఎన్నుకోలే. ఏది పుచ్చో, ఏది పనికిరాదో, ఏది నశించిపోతుందో, ఏది వ్యర్థమైందో దాన్నే కోరుకొని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పలేదా, నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడం కోసం నేను వచ్చాను, పాపులను రక్షించడం కోసం నేను వచ్చాను, పరిశుద్ధుల కోసం కాదమ్మా. నశించిపోతున్న వారిని, పాపులను వెతికి రక్షించడం కోసం నేను వచ్చాను. ఇప్పుడు నేను నమ్మగలను, ఖచ్చితంగా దేవుడు ఎంత ఘోరాతి పాపులమై నశించిపోటకు సిద్ధంగా ఉన్నా మనమే దేవుడికి కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పవాళ్ళు కాదు, గొప్పవాళ్ళు. మీరు చూడండి, సమరయ స్త్రీ తప్పుడు స్త్రీలు,
బట్ దేవుని ఎన్నికలో ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె చేసిన కార్యములు తప్పుగా జీవిస్తున్నది, బట్ ఆమె దేవుని ఎన్నికలో ఉంది, దేవుని ఏర్పాట్లో ఉన్నది. ఇది దేవుడి సంకల్ప ప్రకారం జరిగేది తప్ప మనుషుల క్రియలు, మనుషుల యొక్క విధి విధానాలు కాదు. ఇంకోటి మన నీతి, మన భక్తి కూడా కాదు, దేవుని ఏర్పాటు. ఆమేన్ చెప్తారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి నశించిపోతున్న పాపులమైన దేవుడు మనల్ని తీసుకున్నాడు. ఎందుకోసం తీసుకున్నాడంటే, ఎందుకోసం ఏర్పరచుకున్నాడంటే, ఎందుకోసం దేవుడు మనల్ని ఏర్పరచుకొని పిలిచాడంటే, పవిత్రంగా పరిశుద్ధముగా జీవించుట కోసం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పవిత్రత పరిశుద్ధత అనేది మన నీతి క్రియలను బట్టి ఉండదు. ప్రైజ్ ద లార్డ్. మనం గమనిస్తే మనం ఎప్పటి భక్తి చేస్తామండి? మార్వాడీస్ చేసిన భక్తిలో మనమేం భక్తి చేస్తాం? బ్రాహ్మణ్స్ చేసిన భక్తిలో ఎంత ముస్లిం వాళ్ళు కూడా మస్తు నీతిగా భక్తి చేస్తారు. వాళ్ళ భక్తిలో మనం ఏం చేస్తాం? ఇంకా 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 ఆర్య సమాజం వాళ్ళు ఇంకా భక్తి చేసేవాళ్ళు చాలా, ఈ లోకానుసారంగా నీతిమంతులు చాలా భక్తి చేసేవాళ్ళు, నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళ పవిత్రులు అంటే వాళ్ళు కాదు. ఎవరు పవిత్రులు అంటే, ఎవరైతే పవిత్రులుగా చేయగలరో, ఎవరైతే పరిశుద్ధపరచగలరో ఆ దేవుణ్ణి నమ్మి ఆ రక్తం చేత కడగబడిన వాళ్ళు మాత్రమే పరిశుద్ధులు, పవిత్రులు. ఇప్పుడు ఒకటి చెప్పనా? దేవుని వాక్యం ప్రకారం సత్య సాయిబాబాకు పరలోకం లేదు, అసలు ఆయన పాప క్షమాపణే లేదు. ఎందుకంటారా తెలుసా? పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన రక్తం వలన వస్తుంది. ఆమేన్. మరి ఆ దేవుని నమ్మకుండా, ఆ రక్తంలో పాపములు కడుక్కోకుండా ఆయనకు పాపములకు పరిహారం ఎక్కడిది? పాపములకు ప్రాయశ్చిత్తం ఎక్కడిది? సో ఆయన ఖచ్చితంగా నరకమైపోతాడు. కానీ భక్తిమంతుడు, అబ్బో ఈ లోకానుసారంగా భక్తిమంతుడు అంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు ఆయన పరమాత్ముడని, ఆయన ఆయన మరణం వలన, ఆయన చిందించిన రక్తం వలన మనకు పాపముల నుంచి విడుదల కలిగి మనకు పవిత్రత దొరుకుతుంది. ఆ పవిత్రతను కలిగి మనం పరలోక రాజ్యం పోవాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఒకసారి యోబుతోటి దేవుడు ఏమంటాడో తెలుసా? యోబు, నేను జగతికి పునాది వేస్తున్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? నేను జగతికి పునాది వేస్తున్నప్పుడు, భూమి కలగజేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యోబు? ఇంకొకటి ఏమన్నా, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి ఆరాధించినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యోబు? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు ఆల్రెడీ ఎక్కడ ఉన్నావు. ఆమేన్. ఆల్రెడీ జగత్ పునాది లేబడక మునిపే దేవుడు చేసిన ఏర్పాట్లో నువ్వు ఉన్నావు యోబు. అందుకే యోబు ఏమన్నాడో తెలుసా? ఆయనకు వచ్చిన రెవల్యూషన్ ఏంటో తెలుసా? నేను చనిపోయినను, ఆమేన్, నేను శిథిలమైపోయినను, ఈ శరీరం, ఈ గుడారము నశించిపోయినను, మరలా నేను తిరిగి లేచి నా శరీరంతోటే నా ప్రభువుని చూడబోతున్నాను. ఈ మట్టి శరీరము పురుగును బట్టి పోయినను, మరలా నేను తిరిగి లేచి సజీవుడిగా నా ప్రభువుని చూస్తాను అని అంటున్నాడు. ఆమేన్. నేను ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, మీరు పట్టుకుంటారా పట్టుకుంటారా నాకు తెలుస్తలేదు. ప్రియమైన పిల్లలారా, మనకు ఇంకొక జీవితం ఉంది. మనకు మరణం లేని ఒక బ్రతుకు ఉంది. శాశ్వతమైన ఒక జీవితం ఉంది. మరణం లేని, వృద్ధాప్యం లేని, వ్యాధి లేని, బాధ లేని, కష్టం లేని, ఇబ్బందులు లేని, అసలు ఆకలి దప్పులు లేని, ఎల్లప్పుడూ నిత్యం ఆరాధించేటువంటి దేవుడు నిత్య జీవనం మనకు అనుగ్రహిస్తానన్నాడు. ఆ గుడారం మన కోసం ఎదురు చూస్తుంది. వెయిట్ అండ్ సీ. దేవుడి చేత కట్టబడి, దేవుడి చేత నిర్మాణమైన వేరొక శరీరం, అక్షేత శరీరం, అమర్త్యత శరీరం, దేవుడి చేత ఏర్పడ్డ స్పిరిచువల్ బాడీ ఈజ్ ద వెయిటింగ్. అది ఒక దినమున వచ్చి మనల్ని కమ్ముకుంటుంది. ఈ శరీరం మార్పు చెంది మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవడానికి మనం పోబోతున్నాం. ఆల్రెడీ అక్కడ నిర్ణయించబడిన ఒక గుడారం ఉంది. నిర్ణయించబడిన ఇంకొక వెన్నెల అక్కడ ఉన్నది. నిర్ణయించబడిన ఇంకొక సొలొమోను అక్కడ ఉన్నాడు. ఎస్, ఆమేన్. గమనిస్తున్నారా? ఏర్పరచబడ్డ సొలొమోను, ఆల్రెడీ మరణం లేని సొలొమోను అక్కడ ఉన్నాడు. నా పేరు సొలొమోనే. మళ్ళీ ఏర్పరచబడ్డ అనదర్ సొలొమోన్, దేవుని చేత తయారు చేయబడిన ఇంకొక సొలొమోను ఉన్నాడు. ఆ సొలొమోనుకి మరణం లేదు, కానీ ఈ సొలొమోనుకి మరణం ఉంది.
కానీ దాన్ని ఏమంటారంటే అక్షయ శరీరము, అమర్త్యత శరీరం అంటారు. అది ఇప్పుడు మన పక్కనే ఉన్నది. దేవుని రాకడ సమయంలో అది వచ్చి దీన్ని ఆవరిస్తుంది, ఇది మాయమైపోతుంది. అప్పుడు మనం రూపాంతరం చెంది, అంటే మన రూపాలు మారుకొని మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవటానికి పోబోతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన పిల్లలారా, మనం భూమి మీద బ్రతుకుతుంది యేసు ప్రభు కోసమే. ఆమేన్. మనం భూమి మీద జీవిస్తుంది దేవుణ్ణి ఆరాధించుట కోసమే. ప్రైజ్ ది లార్డ్. చూడు హెప్సిబా, భూమి మీద మనం బ్రతుకుతున్నంత కాలము ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి, యేసయ్య నామాన్ని మహిమపరచాలి. ఆయన యందు మనము ఎల్లప్పుడూ ప్రేమను కలిగి ఉండాలి. ఆయన కోసం అవసరమైతే మన ప్రాణం ఇయ్యటానికైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే గొప్ప దేవుడు మన యేసయ్య. ఆయన ప్రేమ వర్ణించలేం, ఆయన ప్రేమ వివరించలేం. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ అది. సో నీ బ్రతుకు దినములంతా, నా బ్రతుకు దినములంతా మనం ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుకి ప్రార్థిస్తాం. ఒక ఆత్మలు రక్షింపబడుట కోసం సోదరులని, పక్కన వాళ్ళని అందరిని మనము తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా దేవుని ప్రేమ కలిగి దేవుని కోసం జీవిద్దాం. వింటున్నావా? వినండి, ఇది అవసరమై ఉన్నది. ఈ 10 సంవత్సరములు ముగించబడి ఈ విధంగా దేవుని కోసం జీవిస్తే 1000 ఏళ్ళు మనం యేసు ప్రభుతో ఉండబోతున్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవమును కలిగి ప్రభుతో ఎల్లప్పుడూ ఆరాధించబోతున్నాం. అగో దానికోసం ఈ భూమి పైన జీవిస్తూ బ్రతుకుదాం. ఆ విధంగా మనం కొనసాగుదాం. దేవుడు నీ ముందు నిర్ణయము ఆల్రెడీ నిన్ను నిర్ణయించుకొని పెట్టాడు, నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోవడానికి. అప్పుడే ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు నువ్వు వద్దన్నా ఆయన విడిచిపెట్టాడు, నువ్వు వద్దు అని అన్నా ఆయన విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాక మనం చేసేది ఏమున్నది? ఆయన నిర్ణయం అయిన తర్వాత మనం చేసేది ఏమున్నది? సో సొలొమోన్ ఖచ్చితంగా నువ్వు భూమి మీద జీవించి ఏర్పరచబడ్డావు. నువ్వు పాపివే, నాకు తెలుసు. నువ్వు తప్పులు చేసినావు, నాకు తెలుసు. నన్ను ఎరగకుండా ఎన్నో ఘోరమైన నీచమైన కార్యములు చేసావు, నాకు తెలుసు. అయినా నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఆమేన్. నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నేనే నిన్ను విమోచిస్తాను, నేనే నీ పాపములు క్షమిస్తాను, నేనే నిన్ను కడుగుతాను, నేనే నిన్ను సిద్ధపరుస్తాను, నేనే నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతాను. ఓకేనా? కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ దేవుడు ఒక కృపని ఇచ్చి నడిపించును గాక. అదేందో తెలుసా? ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళుటకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఈ దినములలో ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మనం శరీర మార్పును పొందుకొని మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవడానికి పోయి పరలోకం వెళ్ళినట్టుగా దేవుడు మనకు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళకి ప్రార్థన చేయండి. ఆ తర్వాత కేక్ కట్ చేద్దాం. ఇది మంచిగా బంద్ చేయి.